పృథ్వీరాజ్ ఉద్యమంలో పాల్గొన్నాడా? వాళ్ళ నాన్న మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్‌లు పెట్టి వసూలు చేస్తా ఉన్నాడు. ప్రెస్ మీట్‌లు పెట్టి అదోటి ఇదోటి ప్రెస్ మీట్‌లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు గానీ ఇతను అసలు నికాసైన ఉద్యమకారుడు కాదు అని చెప్పి మాట్లాడతారు. మీరెప్పుడైనా చూసారా ఉద్యమంలో పృథ్వీరాజులు గాని కావచ్చు? ఆ సార్ గారు ఇప్పుడు నాకసలు ఎవ్వలో తెలవనప్పుడే పరిచయమయ్యిండు ఆ సారు. హ్మ్. మా 1200 మంది కుటుంబాలకు ఆర్థికంగా చాలా వరకు సహకరించిండు. హ్మ్. అది నేను నిదర్శనం. నా కుటుంబానికి నాకు జేసిండు గాబట్టి. అంటే ఫస్ట్ ఉద్యమంలో మీరెప్పుడన్నా చూసారా? ఆయన భూపాలపల్లి నుంచి వరంగల్ వరకు రాస్తారోకో ర్యాలీ తీసిండు. ఆ! ఏది తెలంగాణ కోసం. ఆ! తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, అంతవరకు దాకా చేసుకోనని గూడా సారు తెలంగాణ వచ్చే వరకు పెళ్ళే చేసుకోలే అసలు. ఆ! తెలంగాణ కోసమే ఉన్నాడు సారు. ఎందుకంటే చాలా త్యాగం. ఆయన తెలంగాణ కోసం ముందు వరుసలో ఉన్నది నాకు తెలిసినంత వరకు పృథ్వీరాజ్ గారే. ఆ! ముందు గంజలో ఉన్నాడు. హ్మ్. ప్రతిది గూడా ఎదుర్కొన్నాడు. అరెస్ట్ గూడా అయిండు. హ్మ్. మళ్ళా తొర్రూరు నుంచి హైదరాబాద్ వరకు గూడా ర్యాలీ తీసిండు. ఆ! అందులో మేమున్నాం సార్ వెనక. హ్మ్. 1200 కుటుంబాల వల్ల ఉన్నాం మేము సార్ వెనక. అంటే ఎప్పుడై అట్లా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. హ్మ్. ఆ! అంటే ఉద్యమకారులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండా? ఉద్యమకారులకు ఎక్కువిచ్చిండు. మా కుటుంబాల వాళ్ళని గూడా ప్రతి నెల మమ్మల్ని పిలిచి గ్యాదర్ జేసి, మా కుటుంబాల బాగోగులు తెలుసుకొని, మాకు ఆర్థికంగా సహాయం అంటే జేసేటోడు. ప్రతి అది నెల మీటింగ్ పెట్టించేవాడు మాతోని. హ్మ్. మీ హ్మ్. ఊర్లో వాళ్ళే మొన్న ఎవరో వేరే వాళ్ళకి బయటలు ఇచ్చుకుంటా గూడా హ్మ్. మీరు తాగుతారని జెప్పి, మీ వల్లనే మీ హస్బెండ్ చనిపోయిండు. తెలంగాణ ఉద్యమంలో చనిపోలేదు అని జెప్పి హ్మ్. కొంతమంది మీ ఊరు వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. అయితే మా వాళ్ళు ఎట్లా చెప్తారు సార్ అది. ఇప్పుడు నా నా వల్ల చనిపోతే నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లిచ్చిండు. హ్మ్. నాకు కొండ సూర్యకి ఎట్లొచ్చింది నా ఇంటికి. ప్రతి ఒక్క ఇప్పుడు రాజయ్య డాక్టర్ గాని, ఇప్పుడు ఉన్న కడియం శ్రీహరి గాని, మన రాజారాం ప్రతాప్ గాని ప్రతి ఒక్క వాళ్ళొచ్చిండ్లు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్లు, ప్రెస్ ప్రెస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చిండ్లు. ఈళ్ళందరూ వచ్చిండ్లు గదా! అప్పుడు మీరు ఆ! బాలింత గదా! పచ్చి బాలంత. నేను ఎట్లా తిడతా నేను ఆయనను? ఇద్దరు మగపిల్లల తర్వాత బాలంతను. పదో రోజు బాలంతనే నేను. నేనే సత్తన బత్తన అన్నట్టున్నా. నేను ఆయనని ఎట్లా తిడతా నేను? ఆ! ఆ! తిడితే ఇవన్నీ రావు గదా! నాకివి పేపర్ కటింగ్స్ ఎట్లొత్తయి? నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లొత్తది? ఆ! ఆ! వీళ్ళంతా ఈ అధికారులు ఎట్లొత్తరు నా ఇంటికి నేను తిడితే చనిపోయినోడైతే? అది ప్రచారం చేస్తాండ్లు. ఇప్పుడు 500, 500 డబ్బులిచ్చి గాని వీళ్ళు ఆ! ఈ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు నా భర్త చావుకు కారణం నేనేనని ప్రచారం చేస్తాండ్లే గానీ, అది కరెక్ట్ కానే కాదు. అంటే మీరు ఆ! ఇప్పుడు ఆయన పురుగుల మందు తాగినప్పుడు హ్మ్. మీరెక్కడున్నారు? నేను ఇంటి దగ్గరే ఉన్నా. ఇంటి దగ్గరే ఉన్నారు. నేను ఇంట్లోనే ఉన్నా. ఆ! ఆయన పోయి బయట తాగిండు. అక్కడే పడిపోతే ఇంటికి తీసుకొచ్చిండు. ఆ! పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడేసిండ్రు. ఆ! ఆ! ఎవరో పటేల్ గాని ఇంటికి ముంగటేసిండంటే, పటేల్ ఎవడో తెలవదు నాకు. ఆ! నేను ఆయన ఇంటికాడ ఎందుకేస్తా? ఆ! ఇప్పుడు తెలంగాణ కోసం చనిపోయిన మనిషిని నేను పటేల్ ఇంటికాడ ఎందుకేస్తా? అంటే ఆ! ఆయన ఇక్కడ తల కింద గూడా అది పెట్టుకున్నాడని చెప్తున్నారు హ్మ్. గదా! ఏమని? తెలంగాణ కోసం జై కేసీఆర్, జై కేసీఆర్ అని రాసుకున్న ఆ పత్రం గూడా తన తల క్రింద ఉన్నది. మరి అదెందుకుంటది? హ్మ్. అదుండదు గదా! ఆయనకు చదవంటూ రాదు గానీ రాత్రి బడి చదువుకున్నాడు. హ్మ్. రాత్రి బడులుండే అప్పుడు. హ్మ్. రాత్రి బడి అప్పుడు 1, 2 వరకు చదువుకున్నాడు. హ్మ్. ఆ 2 ముక్కలే రాసుకొని తల కింద పెట్టుకొని చనిపోతే, అది సొసైటీ నోట్‌లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఓకే జేసిండ్రు. రాసిండు. రాసిండ్రు. హ్మ్. హ్మ్. అందులో మెడిసిన్ జేసిండ్రు. మరి ఏం ఇప్పుడు జే ఆ! నా భర్త చావుకు కారణం తెలంగాణ కోసమే చనిపోయిండు. నేను అనడం ఇప్పుడు 500, 500 ఇచ్చి వీళ్ళతోని మాట్లాడిపిచ్చి, ఇప్పుడు నా నోట్ల మట్టి, నా పిల్లల నోట్ల మట్టి కొడితే, ఈ జనసేన పార్టీ వాళ్ళకేమొత్తది? ఆ! నా నోట్ల నా పిల్లల నోట్ల మట్టి కొడితే వాళ్ళకొచ్చే లాభం ఏం లేదు గదా! ఇప్పుడు. నా నోట్ల మట్టి కొడితే. ఇప్పుడు నేనే కారణం అంటే, ఇవన్నీ ఈ పేపర్ కటింగ్స్‌లు ఎందుకొత్తయి? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకొత్తది? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకొస్తది నా భర్తకు? ఈ ఇప్పుడు సెక్రటరీ నుంచొచ్చింది. కలెక్టర్ నుంచొచ్చింది. ఆర్‌డీఓ నుంచొచ్చింది. ఎంఆర్‌ఓ నుంచొచ్చింది. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎఫ్ఆర్ఐ వచ్చింది. ఆ! ప్రతి ఒక్కటి ఉన్నది. ఇవెందుకొస్తాయి మరి? నేను ఇబ్బంది పెడితే చనిపోతే నా భర్తకు. ఇట్లా ఇప్పుడు నా నోట్ల మట్టి కొట్టాలా, నా పిల్లల నోట్ల మట్టి కొట్టాలని ఈ జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు ఫైరో చేత్తాళ్ళు నా మీద? ఆ! ఇప్పుడు నా కుటుంబాల వాళ్ళని ఉద్యమకారులను అవమానిస్తేనే నేను ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. లేకుంటే ఆయనకేమన్నా నాకు కక్షనా? నేనెందుకు మాట్లాడతా ఆయన మీద? నాకేం సంబంధం? మా కుటుంబాలను అవమానించి మాటలంటేనే గదా! మేము అడిగింది అందులో ప్రెస్ మీట్‌లో. లేకుంటే మేము ఆయననెందుకు అడుగుతాం? ఇప్పుడు నా నోట్లో మట్టి కొట్టడానికి వాళ్ళెవరు అసలు నన్నడగడానికి హ్మ్. అని నేనంటాను.